అన్న అమ్మాయి పేరు అంకిత పిచా ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే హార్ట్ గురించి ఆ అమ్మాయికి బాగా తెలిసి ఉండాలి. ఆ అమ్మాయికి తెలియాల్సింది హార్ట్ గురించి కాదురా, మన సత్యం గుండెలో ఆ అమ్మాయి మీద పెంచుకున్న ప్రేమ గురించి. తెలియడానికి ఆ అమ్మాయికి మనోడు చెప్పాలి కదా. మన వాడి స్పీడ్కి ఈ వాడికి చెప్పుండాలి. చెప్పడానికి సరి అయిన సిచ్యుయేషన్ దొరకుండదు. పోనీ ఆ సిచ్యువేషన్ ఏదో మనం అరేంజ్ చేద్దాం. అమ్మాయి యాదవ సలహాలు. ఆ సిచ్యువేషన్ ఏదో మనమే అరేంజ్ చేద్దాం. అరేంజ్ చేయడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడానికి ముందు ఎవడెక్కడ మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడతారు? నువ్వే. నువ్వే. నువ్వు నువ్వు నువ్వే. నేను హౌస్ ఓనర్. నేనేలా మాట్లాడతాను? నువ్వే. నువ్వే. ఓకే మనం బట్ వన్ థింగ్, మన వాడికి తెలియకుండా ఆ అమ్మాయిని వాడి ముందు కూర్చోబెట్టాలి. ఏంటి ఎమోషనా? కాదు, డెసిషన్. అరే పంది, అది నందిరా. వీళ్ళ అమ్మాయితో మాట్లాడు. చిన్నపిల్లని ఇదే ఆగ్రహ ప్రదక్షిణ కదా. అవును, నువ్వు మాట్లాడుకుంటారా? చెప్పావా? చెప్పేశాను. ఏం చెప్పావు? అదే మీరేం చెప్పన్నారు, అదే చెప్పలేకపోయావు. తొందరగా పూజ అయిపోతే సినిమాకి వెళ్ళొచ్చు. ముందు దండ పెట్టుకో. ఇక్కడనా? కాపాడమ్మా. అమ్మ కాదే, ఆంజనేయుడు. సరే ఓకే. ఏంటి ఓకే? మీ అమ్మకు తోకుంటుందా? ఏడు మావా చెప్పేశావా? అబ్బాయి ఏం లేదురా, వయసులో పెద్దోడిని, ఆఫీసులో మేనేజర్ని, ఇలాంటి విషయాలు ఆ అమ్మాయితో గుళ్ళో డీల్ చేయటం బాగుంటుంది. అంటే ఇప్పుడే వచ్చింది ఐడియా నీకు? ఇంటి దగ్గర బయలుదేరడం పడాలిదా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మ్యాటర్ ఏంటంటే చెప్పండి. ముందు చెప్పులేసుకోండి. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు చెప్పండి. ఐ లవ్ యూ. మా వాడు ఒకడు ఈ ముఖం మీకు చెప్పడానికి 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు. తప్పేనండి, మీలాంటి అందమైన చదువుకున్న అమ్మాయిని ప్రేమించడం తప్పే. అసలు ప్రేమించడమే తప్పు. ఈ విషయం అర్థం చాలా సార్లు చెప్పావమ్మా, కానీ అది వింటేనా? పూర్తిగా ప్రేమలో మునిగినవాడు మేము చెప్తే ఏమింటాడమ్మా? ప్రేమ పేరుతో వాడి టైం ని లైఫ్ ని వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అయితే వెళ్ళి ఇదంతా అతనికి చెప్పండి. నాకెందుకు చెప్తున్నారు? ఇవన్నీ మీరు వాడితో చెప్తారని. నేనెందుకు అతనికి చెప్పాలి? మీరు చెప్తే తప్ప ఇంకెవరు చెప్పినా వింట కాబట్టి. 6 నెలల నుంచి మీకోసం తిరుగుతున్నాడు. ఒక 5 నిమిషాలు వాడి కోసం స్పేర్ చేయొచ్చు కదా. హలో, అతని వల్ల నాకేం ప్రాబ్లం లేదు. ఉండదండి, ఉండదు. అంత మంచోడు మా ఫ్రెండ్. చెప్పండి మీరేనా? ఫోన్ లేవే, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes అంటున్నారుగా. నువ్వు నోరు మూయి. చూసారా, మీ ఫ్రెండ్ మాట మీరే వినలేదు. మరి మావాడు మా మాట ఎలా వింటాడు చెప్పండి? చూడండి డాక్టర్, కొంతమంది పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది డాక్టర్ పేషెంట్ దగ్గరికి వస్తారు. మా వాడు పేషెంట్ అనుకుని మీరే ఒకసారి మా వాడి దగ్గరికి రావచ్చుగా. మీరే మా వాడి దగ్గరికి వచ్చి ఈ ప్రేమ రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీరు నన్ను మరీ విసిగించుకోండి. ఇదే మొక్క మా ఫ్రెండ్ కి చెప్పండి. కుదరదు. ఇదైనా చెప్పొచ్చు కదా. అసలు ఎవరే వీళ్ళు? ఎవరు ముక్కు ఇలా చెప్తే బాగుండదేమో. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది, లొకేషన్ చేంజ్. ఏమండి, కొద్దిగా డబ్బులు అందుకోండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నాలుగు టికెట్. 5 minutes. ప్లీజ్ ప్లీజ్ మా అన్నకు చెప్పండి.